శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికి కూడా ఉదయ కాలంలో ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరొక దినాన్ని మనల్ని ప్రేమించి దేవుడు మనందరికీ అనుగ్రహించున్నాడు. ఈ దినం మన డైలీ బ్రెడ్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో 7వ వచనాన్ని మన యొక్క అనుదిన ధ్యానం కొరకు, మన్నా కొరకు ఈ మాట చదువుతాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఈ వచనంలో మనం గమనిస్తే 2 మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిది, యెహోవాను నమ్ముకున్నటువంటి వారు ధన్యులు. దేవుణ్ణి నమ్మిన వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. దేవుని నమ్మిన వాడిని దేవుడు ఎన్నడూ కూడా ఓడిపోలేడు. దేవుని నమ్మిన వారిని దేవుడు ఎన్నడూ కూడా సిగ్గుపడలేడు. నీవు దేవుని నమ్మావు, దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఎన్నడూ కూడా నిన్ను ఎక్కడ కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి, సిగ్గుపడేటువంటి పరిస్థితి దేవుడెవడు. ఎందుకంటే నీవు నమ్మింది దేవుణ్ణి. మనుషులు నమ్ముంటే, అధికారులు నమ్మితే వారు మనల్ని మోసం చేయొచ్చు, మనల్ని విడిచిపెట్టవచ్చు, మనకి దూరంగా వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని నమ్మినప్పుడు దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. దేవుని యొక్క వాక్యంలో ఆదికాండంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని స్వరం విని చూడనటువంటి దేవుణ్ణి అబ్రహాము నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మటం ద్వారా అబ్రహాము యొక్క తరతరాల వంశావళి కూడా దేవుడు దీవించాడు. రెండవ మాట ఏంటంటే, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుని బిడ్డ, ఈ దినమంతా కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు వెళ్ళేటువంటి ప్రతి స్థలంలో కూడా దేవుడు నీకు ఆశ్రయమై ఉంటాడు. నీ ప్రయాణంలో కావచ్చు, నీ బాధ్యతల్లో, నువ్వు వెళ్ళేటువంటి ప్రతి పనిలో కూడా దేవుడు నీకు ఆశ్రయంగా, దుర్గముగా ఉండి కాపాడబోతున్నాడు. ఈ దినమంతా కూడా దేవుడు నీకు తోడుగా ఉండి సహాయం చేస్తూ ఆయన ఆశ్రయంలో నిన్ను భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడైన తండ్రి, మీకు వందనాలు తండ్రి. ఈ దినం మీరు ఇచ్చేటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు దేవా. నీ లేఖనంలో జ్ఞాపకం చేసినట్లుగా యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడని మీకు జ్ఞాపకం చేశారు దేవా. మేము నిన్ను నమ్మాం, నీ మీద ఆధారపడుతున్నాం. మమ్మల్ని ధన్యులుగా ఎన్నడూ ఎక్కడ కూడా ఓడిపోనీయకుండా, సిగ్గుపడనీయకుండా చేయటానికి మీరు యోగ్యులు, సమర్థులై ఉన్నారు. ఆ విధంగానే మీరు ఆశ్రయంగా ఉంటారని జ్ఞాపకం చేసినట్లుగా ఈ దినం మీ బిడ్డలందరికీ నాయన మీరు ఆశ్రయంగా ఉండబోతున్నందుకు వందనాలు. మీ బిడ్డల యొక్క పనుల్లో, ప్రయాణాల్లో, బాధ్యతల్లో ప్రభువా వారికి మీరు ఆశ్రయముగా ఉండి నెమ్మదినిస్తూ సమాధానంతో మీ కాపుదలను గ్రహించి సంరక్షించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్.